హలో ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' సీజన్ 8 నడుస్తోంది. 12థ్ వీక్ కంప్లీట్ అవ్వగా యష్మి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ పృథ్వీ సేవ్ అయ్యారు. 12థ్ వీక్ అంతా చాలా ఫైట్స్ అండ్ ఫన్స్ చాలా జరిగాయండి. లాస్ట్ వీక్ అంతా హైలైట్స్ ఏంటో ఒకసారి చూసే ముందర ఇంకా అప్డేట్స్, నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అవి తెలుసుకునే ముందర ఛానల్‌ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌతమ్ కృష్ణ ఫైట్ విత్ గ్రూప్ మెంబర్స్ లాస్ట్ వీక్ అంతా హైలైట్ అయింది. ఇంకా రోహిణి అండ్ అవినాష్ కామెడీ, ఆ తర్వాత రోహిణి అండ్ టేస్టీ తేజ ఎఫర్ట్స్ ఫర్ మెగా చీఫ్ టాస్క్. ఇది ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ కోసం వాళ్ళు చేసిన కృషి కానీ, వాళ్ళ డెడికేషన్ కానీ చాలా హైలైట్ అయిందండి. అండ్ రోహిణి అయితే లాస్ట్ టాస్క్‌లో ఆవిడ చాలా కష్టపడ్డారు. ఆవిడ లెగ్ సర్జరీ అయింది. అయినా ఆవిడ ఆ లెగ్ తోటే చాలా బాగా ఆడారు. ఆవిడ పట్టుదల వల్లే ఆవిడ మెగా చీఫ్ అయ్యారు. ఆ టాస్క్‌లో పృథ్వీ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయినా ఎట్ లాస్ట్ రోహిణి గారు విన్ అయ్యారు. అండ్ వీకెండ్స్‌లో జరిగిన టాస్క్స్, డిస్కషన్స్ అయితే చాలా బాగున్నాయండి. అందులో గౌతమ్ కృష్ణ అయితే తను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. అందువల్ల అయితే ఆయన పైన చాలా సింపతి వచ్చిందని తెలుస్తోంది. నిజానికి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న పాయింట్ ఏంటో తెలీదు గానీ, నాగార్జున గారు ఒకవైపున సపోర్ట్ చేస్తూ, ఒకవైపున గౌతమ్ కృష్ణకి ఎందుకో హింట్ ఇస్తున్నారా అనిపిస్తోంది. సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తోంది. అండ్ బిగ్ బాంబ్ అయితే పడడం వల్ల గౌతమ్ కృష్ణ ఈ వీక్ డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయారు. ఈరోజైతే హౌస్‌లో నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. 13థ్ వీక్ నామినేషన్స్ అయిపోయాయి. ఎవరెవరిని నామినేట్ చేశారో చూద్దాం. మెగా చీఫ్ అయినందుకు రోహిణిని, అండ్ డైరెక్ట్‌గా నామినేషన్స్‌లో ఉన్నందుకు గౌతమ్ కృష్ణని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని, ఒక్కొక్కరిని వచ్చి నామినేషన్స్ స్టార్ట్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అలా చెప్పగా రోహిణి విష్ణుప్రియని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. తన్ని క్యారెక్టర్ కనిపిస్తోంది అనే విషయంపై టాపికై డిస్కషన్ జరిగిందని తెలుస్తోంది. అండ్ గౌతమ్ కృష్ణ నిఖిల్‌ని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. తను మాట మార్చి మాట్లాడినందుకు రియాలిటీలోకి రమ్మని చెప్పి దాన్ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేసింది. అలాగే నిఖిల్ ప్రేరణని, గౌతమ్ పృథ్వీని, నబీల్ అవినాష్‌ని, టేస్టీ తేజ ప్రేరణని, టోటల్ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్‌లోకి వచ్చారని తెలుస్తోంది. మీరైతే ఎవరిని సపోర్ట్ చేస్తారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.